10 ఏళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊర్నే ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఎ ఫ్రీకిన్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అంటే సాలా శైతాన్ బి కబ్రా జాయేగా. టైవీకి వచ్చిన వాళ్ళందరికి నమస్తే. OG2 స్టోరీ దేని గురించి ఉండబోతుందని ఓజీ కామిక్ చదివాక అర్థమైంది. అసలు డ్రాగన్ అనేది ఓజీకి పెట్టెట్లయింది? సుభాష్ చంద్రబోస్కి ఓజీకి లింక్ ఏంటి? ఓజీ వాళ్ళ నానెవరు? అసలు జపాన్లో ఏమైంది? ఇలా చాలానే ఉన్నాయి. మీరు కామిక్కే చదవాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు. హాయ్, ఐమ్ విఘ్నేష్. అదే మీరు ఇన్ని రోజులు ఏఐ అన్నారుగా, అందుకే డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చేసా. ఈ రోజు నేను రియల్ అని నమ్ముతారో లేదో తెలియదు కానీ ఒక తోపు కథని మీ ముందుకు తెచ్చేసా. లెట్స్ డైవ్ ఇన్. చాప్టర్ 1 ద సోల్జర్. అది World War II జరుగుతున్న సమయం. జపాన్ వాళ్ళు సింగపూర్ని ఇన్వేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు సింగపూర్ని క్యాప్చర్ చేస్తే అలైడ్ ఫోర్సెస్కి చాలా పెద్ద లాస్ వస్తుంది. ఒక కీ స్ట్రాటజిక్ ఏరియా కోల్పోవాల్సి వస్తుంది వాళ్ళు. అందుకే ఈ స్పెసిఫిక్ ఏరియాని డిఫెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వాళ్ళు సాయశక్తుల జపాన్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడింది మాత్రం భారతీయ సైనికులు. మనం బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడితే ఫ్రీడమ్ ఇస్తారని చెప్పి గాంధీ అనుకో మనోళ్ళు నొప్పిస్తారు. అందుకే మనోళ్ళు బ్రిటిష్ ఫోర్సెస్ జాయిన్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడతారు. కానీ మనమంతా హెల్ప్ చేస్తున్నా కూడా బ్రిటిష్ వాళ్ళు మాత్రం మనోళ్ళని ఇంకా తక్కువ చేసి చూసేవాళ్ళు, ఒక బానిసలాగా. అసలు మన ప్రాణాలకి విలువలేనట్టు చూసేవాళ్ళు. ఇలాంటి ఒక ఈవిల్ బ్రిటిష్ జనరలే ఇండియన్ సోల్జర్స్ని తీసుకొని సింగపూర్ వెళ్తాడు జపాన్ వాళ్ళని ఆపడానికి. 40,000 ఇండియన్ సోల్జర్స్ని తీసుకొని వెళ్తాడు. యుద్ధం చాలా బ్రూటల్గా ఉంటుంది. ముందుకెళ్తే జపాన్ వాళ్ళు చంపేస్తారు, వెనక్కి వెళ్తే బ్రిటిష్ కమాండర్స్ షూట్ చేసేస్తారు. ఇలా ఇద్దరి మధ్య ఇరుక్కుపోతారు ఇండియన్ సోల్జర్స్. ముందుకు వెళ్ళి జపాన్ వాళ్ళని ఫైట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఇదే టైంలో జాపనీస్ షిప్స్ నుండి మిసైల్స్ వస్తాయి. బ్రిటిష్ షిప్స్ డ్యామేజ్ అయిపోతాయి. సోల్జర్స్ అందరూ షాక్లో ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ అప్పుడే వెనక నుండి ఒక వాయిస్ వస్తుంది. అక్కడే నిల్చొని చూస్తారేంటి, మనమేంటో వాళ్ళకి చూపిద్దాం పదండి అని చెప్పి. ఆ వాయిస్ ఎవరిదో కాదు, జైది. జై అంటే ఆ రెజిమెంట్లో సోల్జర్స్ అందరికీ చాలా రెస్పెక్ట్. అప్పటిదాకా జై చేసిన హీరోయిక్ పనుల గురించి వినడమే కానీ ఫస్ట్ టైం జైని చూస్తారు. తనని చూసి ఇన్స్పైర్ అయ్యి వార్ ఫీల్డ్లోకి దిగుతారు. కానీ విన్నవడం కష్టమవుతుంది. జపాన్ సోల్జర్స్ చాలా బ్రూట్లు ఉంటారు, చాలా ఎక్కువ ముందు ఉంటారు. ఒక విన్నవలేని బ్యాటిల్ ఫైట్ చేస్తూ ఉంటారు ఇండియన్ సోల్జర్స్. అదే టైంలో జపాన్ వాళ్ళు ఒక వార్ ట్యాంక్ తీసుకొస్తారు. ఇట్స్ ఎ టైప్ 97 షీహా వార్ ట్యాంక్. ఈ ట్యాంక్ చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది, చాలా మంది సోల్జర్స్ని చంపేస్తూ ఉంటుంది. కానీ జై మాత్రం ఆ ట్యాంక్కి ఎదురెళ్తాడు. దాంట్లో ఒక కీ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి షూట్ చేస్తాడు. ఆ ట్యాంక్ని ఒక్క బుల్లెట్తో డిస్ట్రాయ్ చేసేస్తాడు. కానీ ఒక్క ట్యాంక్ నాంపినా కూడా ఇంకా చాలా ట్యాంక్స్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇండియన్ సోల్జర్స్ చనిపోతూ ఉంటారు. వెనక్కి తిరిగి వెళ్దామంటే బ్రిటిష్ ఆఫీసర్స్ వీళ్ళని చంపేస్తారు. ఇది చూసిన జై ఆ బ్రిటిష్ ఆఫీసర్ని షూట్ చేసేస్తాడు అండ్ అక్కడున్న మిగతా బ్రిటిష్ ఆఫీసర్స్ని కూడా చంపేస్తాడు. కొంతసేపు తర్వాత జాపనీస్ జనరల్ అక్కడికి వస్తాడు. ఆర్మీ మొత్తాన్ని క్యాప్చర్ చేయండి అంటాడు. కానీ అక్కడ ఆర్మీ లేదు. ఆర్మీ లాంటి జై ఒక్కడే ఉన్నాడు. జపాన్ వాళ్ళు బ్యాటిల్ విన్ అయి ఉండొచ్చు, కానీ ఓ రోజు యుద్ధ భూమిలో మారుమోగిపోయిన పేరు మాత్రం జైదే. చాప్టర్ 2 ద రెడ్ డ్రాగన్. బ్యాటిల్ అయిపోయిన తర్వాత జాపనీస్ సోల్జర్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్. ఇండియన్ సోల్జర్స్ని మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వకుండా అలానే వదిలేస్తారు. అదే టైంలో క్యాప్చర్ చేసిన బ్రిటిష్ ఆఫీసర్స్ని చంపేస్తారు. ఇంకా ఇండియన్ సోల్జర్స్కి హెల్ప్ దొరకదన్న టైంలో కొంతమంది ఇండియన్ కమాండర్స్ వస్తారు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ IILకి చెందిన సోల్జర్స్ వీళ్ళు. అప్పటి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ హిదేకి తోజోతో డీల్ మాట్లాడుకుంటారు. మేము మీకు సపోర్ట్ ఇస్తాం, రిటర్న్లో మా ఫ్రీడమ్ స్ట్రగల్కి హెల్ప్ చేయమని అంటారు. ఈ IILకి చెందిన కమాండర్ వచ్చి చెప్తాడు, ఇక్కడ నుండి మీరు వార్ ప్రిజనర్స్ కాదు, మనం జపాన్ వాళ్ళతో అలయన్స్ చేసుకున్నాం, బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్ పోరాడబోతున్నాం అంటాడు. ఒక పక్క ఇదంతా అవుతుండగా అక్కడ క్యాంప్లో హోజో మసాకో అనే ఒక నర్స్ జైని చూస్తుంది. వీళ్ళిద్దరు చూపులు కలుస్తూ ఉంటాయి. కానీ జైకి ఇప్పుడు ఆబ్జెక్టివ్ వేరేతుంది. IIL లీడర్స్తో కలిసి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళాలి. జాపనీస్ అండ్ IIL సోల్జర్స్ కలిసి షిప్లో వెళ్తూ ఉంటారు. ఇక్కడే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. షిప్లో ఒక స్పై ఉంటాడు, వాడు బ్యాక్ స్టాప్ చేస్తాడు, జైని షూట్ చేసేస్తాడు. చుట్టూ ఉన్న జాపనీస్ సోల్జర్స్కి కాంటెక్స్ట్ అర్థం కాదు. ఇండియన్ సోల్జర్స్ అందరూ వాళ్ళని మోసం చేయడానికే వచ్చారనుకుంటారు. ఆల్రెడీ ఇంజర్ అయిన జై సముద్రంలో పడిపోతాడు, చనిపోయాడు అనుకుంటారు అందరూ. కానీ కరెక్ట్గా అప్పుడే ఒక పురాతనమైన రెడ్ డ్రాగన్ కి చెందిన పవర్ ఒకటి మేల్కుంటుంది. ఒక జాపనీస్ సోడ్ కి లింక్ అయి ఉంటుంది పవర్. ఆ పవర్ పేరు స్పిరిట్ ఆఫ్ హోంజో. అలా సముద్రంలో పడిన జైని ఈ సోడే ఎంచుకుంటుంది, నేల మీదకి తీసుకొచ్చి పడేస్తుంది. చాప్టర్ 3 ద హోంజో. ఇలా ఇంజ్యూర్ అయిన జైని లోకల్ విలేజర్స్ హెల్ప్ చేసి ఐను అనే ట్రైబ్ కి చెందిన ఒక టెంపుల్ కి తీసుకెళ్తారు. ఈ టెంపుల్లో వాళ్ళ దేవుడు ముందు జైని పడుకోబెడతారు. బయట మాత్రం గోల గోల ఉంటది. విలేజర్స్ అందరూ అడుగుతూ ఉంటారు,
అసలు ఈ స్వోర్డ్ నిజమేనా, ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఎలా వచ్చిందని. అప్పుడు అక్కడ ఊరి పెద్ద ఆ ఆరిజిన్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇయర్ 1712లో ఐనూరులో రెడ్ డ్రాగన్ని, ఆ రెడ్ డ్రాగన్ ఎగ్ని చాలా సీక్రెట్గా చూసేవాళ్ళు. కానీ ఈ ఎగ్ కోసం బ్లాక్ డ్రాగన్ సొసైటీ వాళ్ళు ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేస్తారు. ఎగ్ ఇలానే ఉంటే అది వాళ్ళ చేతిలోకి వెళ్తుందని చెప్పి దాన్ని ఒక వెపన్లా మార్చాలనుకున్నారు. అలా ఐనూ ట్రైబ్కి చెందిన కొంతమంది ఆ రెడ్ డ్రాగన్ని యూజ్ చేసి ఒక స్వోర్డ్ క్రియేట్ చేస్తారు. ఈ స్వోర్డ్ పేరే హోంజో. ఈ హోంజో ప్రతి జనరేషన్కి పాస్ డౌన్ అవుతూ వస్తుంది. కానీ ఏ జనరేషన్లో అయినా ఆ స్వోర్డే చూస్ చేసుకుంటుంది దాన్ని ఎవరు వాడాలనేది. కానీ ఈ కటానా రియలా కాదా అని తెలియాలంటే ఆ విలేజర్స్కి ఉన్న ఒకే ఒక మార్గం ద హౌస్ ఆఫ్ షిండెన్కి వెళ్ళడం. జపాన్లో తాయిషో ఎరా కొలాప్స్ అయినప్పుడు అక్కడి ఫ్యూడల్ సిస్టమ్ మారిపోతుంది. ఎంపరర్ హీరోహీతో పవర్లోకి వచ్చినా కూడా ఈ ప్రామినెంట్ ఫ్యామిలీస్ అందరి పవర్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళలో అందరికన్నా డేంజర్ అండ్ పవర్ఫుల్ వాళ్ళే ద బ్లాక్ డ్రాగన్ సొసైటీ. ఎంపరర్ హీరోహీతో వీళ్ళని ఎలా అయినా అంతం చేసేయాలి, లేకపోతే డేంజర్ అని గ్రహిస్తాడు. అందుకే ఉషిబా ఫూజివారా అనే అతన్ని హెల్ప్ అడుగుతాడు. ఇతను ఎంపరర్కి కంప్లీట్లీ లాయల్ ఉంటాడు అండ్ అతనికి ఇచ్చిన ఆర్డర్ ఒక్కటే, ఈ రైవల్ క్లాన్స్ మొత్తాన్ని అంతం చేసేయమని. అలా ఈ ఉషిబా క్రియేట్ చేసిందే ద హౌస్ ఆఫ్ షిండెన్. ఈ హౌస్ లో ఇంకో ఇద్దరు ప్రామినెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు ఓదాచి నోబునాగా, నెక్స్ట్ వారసుడు వీడే. అలానే ఈ షిండెన్ కి ఒక ప్రొటెక్టర్ కూడా ఉంటాడు. అతని పేరు ఓజస్ షింగెన్. జై ఆల్రెడీ స్పృహ తప్పు ఉంటాడు. ఆ స్వోర్డ్ ఏమో ఈ ఓదాచి అనేవాడు తీసేసుకుంటాడు. కానీ జై డ్రీమ్స్ లో మాత్రం ఈ రెడ్ డ్రాగన్ కనిపిస్తూ ఉంటది. ఇదే టైంలో షిండెన్ ని అటాక్ చేయడానికి బ్లాక్ డ్రాగన్ సొసైటీ వాళ్ళు వస్తారు. మొత్తం అందరినీ అటాక్ చేస్తారు. పెద్ద బ్యాటిల్ అవుతుంది. షిండెన్ వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. అదే టైంలో అనుకోకుండా ఒక గంట మోగుతుంది. జై సడన్ గా స్పృహలోకి వస్తాడు. హోంజో స్వోర్డ్ తీసుకొని బ్లాక్ డ్రాగన్ వాళ్ళని చంపడం మొదలు పెడతాడు. అలానే బ్లాక్ డ్రాగన్ వాళ్ళ లీడర్ అయిన కొజిమాని చంపేస్తాడు. అలా ఈ బ్యాటిల్ ఎండ్ అవుతుంది. షిండెన్ వాళ్ళంతా జైని వాళ్ళ సక్సెసర్గా అనుకుంటారు. కానీ అసలు సక్సెసర్ అయిన ఓడాషికి ఇదంతా నచ్చదు. నాకు రావాల్సింది మొత్తం ఎవరో ఊరు పేరు లేనోడికి ఇస్తున్నారని కోపం తెచ్చుకుంటాడు. షిండెన్ వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తా అని శపథం చేసి వెళ్ళిపోతాడు. చాప్టర్ 4 బోస్. రాజ్ బిహారీ బోస్. ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ స్టార్ట్ చేసింది ఈయనే. తర్వాత సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీతో అలయన్స్ కూడా అయ్యారు. అప్పట్లో జపాన్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ చేద్దాం అనుకున్నారు. అలా జపాన్లో ఉండగా జైని షూట్ చేసినప్పుడు తనతో పాటు ఉన్న కమాండర్స్ని కలుస్తాడు. వాళ్ళు చెప్తారు, ఇలా జై అనే ఒకడు ఉన్నాడు, వాడు మనతోనే ఉండుంటే చాలా గొప్ప లీడర్ అయ్యేవాడని చెప్పి. కానీ ఆ రోజు షూట్ చేశాక సముద్రంలో పడి మిస్ అయ్యాడని చెప్తారు. అలా జై కోసం వచ్చిన కమాండర్స్ని షిండెన్ దగ్గర గార్డ్స్ పట్టుకుంటారు. అక్కడే జైకి చెప్తారు, ఇలా మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి నీ అవసరం ఉంది, మాతో జాయిన్ అవ్వు అనేసి. జై కూడా తన వైఫ్ని, తన షిండెన్ టెంపుల్ని అన్నీ వదిలేసి టెంపరీగా వీళ్ళతో వెళ్తాడు. ఇక్కడే మనకి ఫస్ట్ టైం సుభాష్ చంద్రబోస్ ఎంట్రీ ఇస్తారు. ఆయన ఐకానిక్ లైన్, గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్తారు. మణిపూర్ అనేది ఒక ఇంపార్టెంట్ లాజిస్టికల్ రూట్. ఇండియన్ నేషనల్ ఆర్మీ అది క్యాప్చర్ చేయాలనుకుంటుంది. జాపనీస్ ఇంకా జర్మన్ సోల్జర్స్తో కలిసి బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తారు బోస్. ఇక్కడే ఒక పెద్ద బ్యాటిల్ అవుతుంది. జై కూడా ఒక హీరోలా పోరాడతాడు. ఈ యుద్ధం మధ్యలో జై తన హోంజో స్వోర్డ్ని బోస్ వైపు విసిరేస్తాడు. బోస్ ఆ స్వోర్డ్ పట్టుకోగానే హోంజో స్పిరిట్ రెస్పాండ్ అవుతుంది. ఫస్ట్ టైం ఒకే టైంలో ఆ స్వోర్డ్ ఇంకొక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం. అలా అందరూ కలిసి మణిపూర్ బేస్ని సీజ్ చేస్తారు. కానీ ఆ తర్వాత రోజే జైకి ఒక మెసేజ్ వస్తుంది. బ్లాక్ డ్రాగన్ ఆర్మీ జైని రప్పించడానికి తన ప్రెగ్నెంట్ వైఫ్ని కిడ్నాప్ చేస్తారు. దమ్ముంటే వచ్చి కాపాడుకో అని వార్న్ చేస్తారు. చాప్టర్ 5 ద మాసకర్ ఆఫ్ టోహోకు. జై తిరిగి రాగానే షిండెన్ మొత్తం అటాక్ చేయబడి ఉంటుంది. ఓన్లీ మాస్టర్ ఓజస్ మాత్రమే సర్వైవ్ అవుతారు ఆ అటాక్లో. మొత్తం బ్లాక్ డ్రాగన్ ఆర్మీని చంపేయమని జైకి చెప్తారు. ఆ రోజు ఆ రెడ్ డ్రాగన్ స్పిరిట్ ఉన్న స్వోర్డ్తో జై తెంచిన తలలకి అడవి మొత్తం ఎర్రబడింది. బ్లాక్ డ్రాగన్ వాళ్ళందరినీ లేపేస్తాడు. ఇదే మాసకర్ ఆఫ్ టోహోకు. జైకి విక్టరీ ఊరికే రాదు. తను ఈ బ్యాటిల్లో సీరియస్గా ఇంజూర్ అవుతాడు. అలానే అప్పట్లో షిండెన్ వదిలేసి వెళ్ళిపోయిన ఓదాషి లోపల కనిపిస్తాడు. తనే బ్లాక్ డ్రాగన్ వాళ్ళతో కలిసి ఇదంతా ఆర్గనైజ్ చేస్తాడు. అప్పటికే జై వాళ్ళ వైఫ్ డెలివరీ అయిపోతుంది. బట్ తను చనిపోతుంది. జైకి ఇంకా కోపం ఆగదు. ఓదాషిని ఒక్క వేటుతో చంపేస్తాడు. కానీ అప్పటికే లేట్. జై వాళ్ళ వైఫ్ చనిపోతుంది. కానీ పక్కనే తన బిడ్డ ఇంకా బతికే ఉంటాడు. జై తన బిడ్డకు ఒక ప్రామిస్ చేస్తాడు, నిన్ను వెలుతురులో రక్షించలేనేమో, కానీ చీకట్లో కూడా భయం లేకుండా వెళ్ళగలిగే దారి సృష్టిస్తా అంటాడు. ఆ బిడ్డని ఓజస్ మాస్టర్కి ఇస్తాడు. నాకన్నా స్ట్రాంగ్గా ఉండాలి వీడు, మీరే ట్రైన్ చేయండి అని చెప్పి వెళ్తాడు. హోంజో స్వోర్డ్ని ఆ బేబీ పక్కన పెడతాడు. పట్టుకోగానే ఆ రెడ్ డ్రాగన్ స్పిరిట్ అనేది బేబీ ఓజస్కి పాస్ ఆన్ అవుతుంది. జై అనే చివరి మాట, ఓజస్
నా చావ్ అనేది నీ కొత్త జీవితానికి పునాది అవ్వాలి. అలా మన ఓజస్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీ అంతా ఓజీ కామిక్ బుక్లో ఉంటుంది. ఇదొక ఎక్స్ట్రా మెటీరియల్ అన్నట్టే ఇచ్చారు. బికాజ్ అప్పట్లో ఓజీ యూనివర్స్ ఉంటుందని ఎవ్వరు అనుకోలేదు. కానీ ఈ స్టోరీ అంతా చూస్తే మాత్రం ఓజీ 2 అనేది క్రేజీ ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. ఈ స్టోరీలో కొన్ని డీటెయిల్స్ ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది. బట్ మధ్యలో ఇంత టైం దొరికింది కాబట్టి సుజీత్ ఇంకా ఎక్కువ స్టోరీ డెవలప్ చేసే ఉంటారు. ఇంత మంచి స్టోరీ పెట్టుకొని ఓజీ 2 గురించి ఇంకా వరి అవ్వాల్సిన పనే లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ. వెయిట్, వాయిస్ వేయాలా అనిపించవచ్చు, బట్ ఈ వీడియో ఏఐ జనరేటెడ్ కాదు. థైవ్యూకి వచ్చిన వాళ్ళందరికి నమస్తే అండ్ ఐ యామ్ విఘ్నేష్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సిరీస్ ఎపిసోడ్ 3లో మన థైవ్యూ ఒక ఊరు చెప్పింది, ఆడు ఏఐ గాడు కాదు మన తమ్ముడే అని చెప్పి. అయినా కూడా నమ్మలే. సో హియర్ ఐ యామ్ 0% ఏఐ అండ్ 100% హ్యూమన్ జనరేటెడ్. నేను థైవ్యూతో ఫిబ్రవరి నుండి వర్క్ చేస్తున్నా. అండ్ మై ఫస్ట్ వీడియో వాజ్ ఆయా షేర్ సాంగ్ బ్రేక్ డౌన్. ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, లవ్ అండ్ సపోర్టే నా బూస్ట్, హాట్ లిక్స్ అన్నీ. That is what motivated me to do more and more videos and let my voice be heard. ఉండొచ్చు నా వాయిస్ ఇరిటేటింగ్గా ఉండొచ్చు, థార్ రోడ్ మీద రేకడ బేస్ గీకినట్టు ఉండొచ్చు. నా వాయిసే అంతా. నా గొంతులో బేస్ ఎక్కువ. థైవ్యూ వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది. నేను స్కూల్లో ఉన్న పనులు చూస్తున్నా. మూవీ రివ్యూస్ కానివ్వండి, మూవీ అప్డేట్స్, థైవ్యూ హ్యాస్ బీన్ లైక్ దిస్ a prime destination for this category. And by luck, I happened to be a part of this team and there was never a question of using AI. So, AI voice and comment పెట్టే ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఆన్సర్ అయిందని కోరుకుంటూ signing off. Keep watching Thyview and hit the bell icon for more updates.